ప్రతిరోజు అమెరికా నుండి యూరోప్కు దాదాపు 1500 విమానాలు వెళ్తూ ఉంటాయి. వాటిలో చాలా మటుకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఈ ప్రత్యేక మార్గాన్ని ఉపయోగిస్తారు. ఇది విమానాలకు ఒక రకమైన కనబడని హైవే లాంటిది. ఈ మార్గంలో అన్ని విమానాలు ఒకదాని నుండి ఒకటి 60 కిలోమీటర్ల దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఎగురుతాయి. సైడ్ వేస్లో వీటి దూరం 30 కిలోమీటర్లుగా మెయింటైన్ అవుతుంది. ఆల్టిట్యూడ్ విషయానికి వస్తే ఒకదానిపై ఒకటి 1000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. అంటే కేవలం 305 మీటర్లు మాత్రమే. ఒకవేళ మీరు ఈ రూట్లో ప్రయాణించి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, లేదా ఎప్పుడో ఒకసారి మీరు వీడియోస్లో చూసే ఉంటారు 2 విమానాలు చాలా దగ్గరగా వెళ్ళడం. ఇది చాలా మటుకు అమెరికా నుండి యూరోప్ వెళ్ళే మార్గంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆకాశం మొత్తం ఖాళీగా ఉన్నా కూడా పైలట్లు ఒకరికొకరు అత్యంత దగ్గరగా ప్రయాణించే ఈ ప్రమాదకర పరిస్థితిలో ఈ ప్రత్యేక మార్గాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తున్నారు? గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ఎంఎస్ రెడ్డి. గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ ఇన్విజిబుల్ హైవే దాదాపు 100 సంవత్సరాల క్రితం కనుగొనబడింది. 1920లో జపనీస్ వాతావరణ శాస్త్రవేత్త వసాబురో ఓయిషి పరిశోధన ప్రయోజనాల కోసం ఆకాశంలో అనేక వాతావరణ బలూన్లను పంపారు. అతను ఒక విషయాన్ని గమనించాడు. 30,000 నుండి 40,000 అడుగుల ఎత్తులో ఆకాశంలో ఏదో అదృశ్య శక్తి ఉందని, అది బలూన్లను తూర్పు వైపుకు అత్యంత వేగంగా తీసుకువెళ్తుందని. ప్రపంచం అతని పరిశోధనను పెద్దగా పట్టించుకోలేదు. కానీ 25 సంవత్సరాల తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఆ సైంటిస్ట్ రీసెర్చ్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏప్రిల్ 1945లో 6 స్నేహితులు అమెరికాలోని ఒరేగాన్ రాష్ట్రానికి విహారయాత్ర కొరకే వెళ్ళారు. వారు అడవిలో పడి ఉన్న చాలా పెద్ద బలూన్ను చూసి అది ఏమిటో చూడడానికి ఎక్సైట్మెంట్లో దాన్ని లాక్కుంటూ తీసుకువెళ్లారు. కానీ అది ఎంత ప్రమాదకరమైనదో వారికి తెలియదు. ఆ బలూన్లో బాంబు అమర్చి ఉంది. అది కదలడంతో ఒక్కసారిగా పెద్ద పేలుడుతో ఆ 6 స్నేహితులు ప్రాణం కోల్పోయారు. మొత్తం అమెరికాలో ఆ మధ్య ఈ సంఘటనలు చాలా చోట్ల జరిగాయి. విచారణ చేసినప్పుడు ఈ బలూన్లను 10,000 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రం మీదుగా జపాన్ ప్రయోగించిందని కనుగొన్నారు. ఇవి 5-10 బలూన్లు కాదు, దాదాపు 9,000 బలూన్ బాంబులను జపాన్ ప్రయోగించింది. వాటిలో 300 అమెరికాలో ల్యాండ్ అయ్యాయి. వసాబురో ఓయిషి పరిశోధనను ఆసరా చేసుకుని జపాన్ ఈ బలూన్లను ప్రయోగించింది. ఇవి వేగంగా ఎగురుతూ అమెరికా వరకు చేరుకున్నాయి. అప్పటి నుంచి 30,000 నుండి 40,000 అడుగుల ఎత్తులో గాలులతో కూడిన ఈ సొరంగాన్ని జెట్ స్ట్రీమ్స్ అని పిలుస్తారు. దాదాపు సంవత్సరం మొత్తం ఈ గాలులు గంటకు గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపుకు ప్రయాణిస్తాయి. ఇవి నార్థన్ హెమిస్ఫియర్ మరియు సదర్న్ హెమిస్ఫియర్లో కూడా గుర్తించబడ్డాయి. ట్యూబ్ ఆకారంలో ప్రయాణించే ఇవి 100 కిలోమీటర్ల వెడల్పు మరియు 4 కిలోమీటర్ల మందం కలిగి ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఇవి స్థిరమైన స్థానంలో ఉండవు. శాస్త్రవేత్తల ప్రకారం ధృవాలు మరియు భూమధ్య రేఖ మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం కారణంగా ఈ అధిక గాలులు ఏర్పడతాయి. ఈక్వేటర్ యొక్క వేడి గాలి పోల్స్ వైపుకి ప్రయాణించినప్పుడు జెట్ స్ట్రీమ్స్ ఏర్పడతాయి. కానీ గాలి భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువం అంటే నార్త్ పోల్ వైపు ప్రయాణిస్తే అది దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళాలి, అంటే సౌత్ నుండి నార్త్ వెళ్ళాలి. కానీ ఈ జెట్ స్ట్రీమ్స్ పడమర నుండి తూర్పుకి ఎందుకు ప్రయాణిస్తాయి? దీని వెనుక అతిపెద్ద కారణం భూమి యొక్క భ్రమణం, అంటే ఎర్త్ రొటేషన్. మన భూమి దాదాపు గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది, అంటే పడమర నుండి తూర్పుకు రొటేట్ అవుతుంది. నార్దర్న్ మరియు సదర్న్ హెమిస్ఫియర్లోని గాలులు పోల్స్ వైపు ప్రయాణించాలి, కానీ భూమి యొక్క రొటేషన్ వాటిని పడమర నుండి తూర్పుకు ప్రయాణించేలా చేస్తుంది. ఇప్పుడు మన మెయిన్ టాపిక్లోకి వస్తే, అమెరికా నుండి యూరోప్కు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించడానికి 1500 విమానాలు రోజుకి ఒకే మార్గాన్ని ఎందుకు ఉపయోగిస్తాయి? 1952లో ఎయిర్లైన్ పైలట్లు జెట్ స్ట్రీమ్స్పై దృష్టి పెట్టడం ప్రారంభించారు. పసిఫిక్ మహాసముద్రంలో జెట్ స్ట్రీమ్స్ ఉన్నట్లే అమెరికా నుండి యూరోప్కు వెళ్ళే ఆకాశ మార్గంలో అట్లాంటిక్ మహాసముద్రం పైన కూడా జెట్ స్ట్రీమ్స్ ఉంటాయి.
ప్రయాణ సమయంలో పైలట్లు ఉద్దేశపూర్వకంగా విమానాన్ని జెట్ స్ట్రీమ్స్లోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు విమానాన్ని ముందుకు నెట్టుతాయి. ఇది విమాన వేగాన్ని పెంచుతుంది మరియు టర్బులెన్స్ తగ్గిస్తుంది మరియు చాలా ఇంధనం ఆదా అవుతుంది. మళ్ళీ యూరోప్ నుండి అమెరికాకు తిరిగి వెళ్ళే ప్రయాణంలో పైలట్లు వేరే ఏదైనా మార్గాన్ని ఉపయోగిస్తారు, కానీ జెట్ స్ట్రీమ్స్ నుండి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఈ గాలులు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కనుక ఇది విమానంపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. సమయం గడిచిన కొద్దీ విమానయాన పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. పైలట్లు అందరూ తూర్పు వైపుకు వెళ్లేందుకు ఈ జెట్ స్ట్రీమ్స్లను ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో అతిపెద్ద సమస్య జెట్ స్ట్రీమ్స్లో పెరుగుతున్న ట్రాఫిక్ ప్రమాదాలకు కారణం అవ్వచ్చు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లేదా ఏటీసీ యొక్క పని ఏమిటంటే వాతావరణ కండిషన్స్ బట్టి ఫ్లైట్ రూట్లని నిర్ధారించడం, జెట్ స్ట్రీమ్స్లలో ఏ విమానం ఒకదానికొకటి ఢీకొనకుండా చూడడం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్పై ఉండే రేడార్ విమానాల లొకేషన్ గుర్తిస్తుంది. ఆ లొకేషన్ ఆధారంగా ఏ విమానం ఏ ఎత్తులో మరియు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో దాన్ని బట్టి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాటి దూరాన్ని మరియు వాటి మధ్యలో డిస్టెన్స్ని నిర్ధారిస్తుంది. ఈ పనిని వాటి లొకేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే చేయగలదు. కానీ సమస్య ఏమిటంటే ఈ రేడార్ పరిధి కొంత దూరం వరకు మాత్రమే ఉంటుంది. మ్యాక్సిమం 128 కిలోమీటర్ల పరిధిలో ఉన్న విమానం యొక్క లొకేషన్ డిటెక్ట్ చేయగలదు. న్యూయార్క్ ఏటీసీ యొక్క పరిధి ఈ సర్కిల్ ఉన్నంతవరకే. దీని రేడియస్ 128 కిలోమీటర్లు. ఈ సర్కిల్ నుంచి బయటకు వెళ్తే అది వెంటనే ఈ రేడార్ పరిధి నుండి మాయమైపోతుంది. అయితే ఆ తర్వాత ఏటీసీకి ఈ విమానం ఒక లొకేషన్ ఎలా తెలుస్తుంది? సముద్రాలు వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ సముద్రాలపై ఎగిరే విమానాలు ప్రతి 14 నిమిషాలకు శాటిలైట్ లేదా హై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కంట్రోల్ టవర్కి తన లొకేషన్ని పంపిస్తాయి. అయితే ఈ 14 నిమిషాల్లో ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు. అందుకే 1965లో ఒక కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టారు. దీనిని నార్దర్న్ అట్లాంటిక్ ఆర్గనైజ్డ్ ట్రాక్ సిస్టమ్ లేదా NATOTS అని పిలుస్తారు. ఈ సిస్టమ్ ద్వారా అమెరికా మరియు యూరోప్కు వెళ్లే విమానాల కోసం మల్టిపుల్ రూట్స్ను తయారు చేశారు. ఇవి అట్లాంటిక్ మహాసముద్రంలోని 4 ప్రధాన కేంద్రాల ద్వారా నియంత్రించబడతాయి. మొదటిది న్యూయార్క్ ఓషియానిక్ సెంటర్, ఇది ఈ భాగాన్ని నియంత్రిస్తుంది. రెండవది కెనడాకు చెందిన గ్యాండర్ న్యూ ఫౌండ్ ల్యాండ్, ఇది ఈ ప్రాంతాన్ని నియంత్రిస్తుంది. మూడవది శాంటా మారియా ఓషియానిక్ కంట్రోల్, ఇది ఈ భాగాన్ని మరియు శాన్విక్ ఉత్తర భాగాన్ని నియంత్రిస్తుంది. NATOTSలో మొత్తం 6 మార్గాలు కలిగి ఉన్నాయి. NAT-A నుండి NAT-F వరకు. టేకాఫ్కి ముందు పైలట్లకు ఈ మార్గాలలో ఒకదానిని కేటాయిస్తారు. లేదా ఫ్లైట్ సమయంలో ఒక మార్గంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటే అప్పుడు వారు ఈ మార్గం నుండి మరొక మార్గంలోకి మార్చబడతారు. ఈ మార్గాలు ప్రత్యేకంగా చేయబడ్డాయి, తద్వారా ట్రాఫిక్ స్ప్లిట్ అయిపోయి క్రమబద్ధంలో ఉంటాయి. మరియు యూరోప్కి వెళ్ళే విమానాలకు టెయిల్ విండ్ లభిస్తుంది. టెయిల్ విండ్ అంటే విమానం వెనుక నుండి వచ్చి దాన్ని ముందుకు తోసే గాలి. ఈ మొత్తం పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి వాతావరణ శాటిలైట్ సహాయంతో ఈ జెట్ స్ట్రీమ్ స్థానాన్ని రోజుకు 2 సార్లు గమనిస్తారు. తదనుగుణంగా ఆపై మార్గాలను ఆప్టిమైజ్ చేస్తారు. ఈ లైవ్ విండ్ మ్యాప్లో మీరు చూడగలిగినట్లయితే ఎడమవైపు అమెరికా మరియు కుడివైపు యూరోప్, మధ్యలో మొత్తం అట్లాంటిక్ మహాసముద్ర మట్టం. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో గాలి వేగం గంటకి 222 కిలోమీటర్లుగా ఉంటుంది. మీరు చూస్తున్న ఈ మొత్తం తెల్లటి భాగం జెట్ స్ట్రీమ్స్, ఇది అమెరికా నుండి యూరోప్ వరకు వ్యాపిస్తుంది. NATOTS యొక్క 6 మార్గాలను ఈ జెట్ స్ట్రీమ్స్ లోపలే ఉంచబడతాయి. తద్వారా విమానం యొక్క స్థానం 5 నుంచి 10 నిమిషాలకు ఏటీసీకి అప్డేట్ చేయకపోతే ఆటో పైలట్ సిస్టమ్ NATOTS యొక్క మార్గం పరిస్థితికి అనుగుణంగా విమానం దాని వేగం మరియు ఎత్తు సరిగ్గా నిర్వహించగలదు. అందుకే యూరోప్ వెళ్ళే విమానాలు ఈ మార్గంలో మాత్రమే ఎక్కువగా ప్రయాణిస్తాయి. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం లైవ్ ప్లేన్ ట్రాకర్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ భాగంలో యూరోప్కి వెళ్ళే అన్ని విమానాలు ఒక వరుసలో ప్రయాణిస్తున్నాయి. కానీ తిరిగి వచ్చే విమానాలు ఈ జెట్ స్ట్రీమ్స్కు దూరంగా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ని సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ట్రై చేశాను. మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి, ఎందుకంటే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.
ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు, విశేషాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్.